ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నారు, ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఎన్నో విషయాలను నేర్పిస్తూ మన జీవితాల్లో దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆమేన్. చాలా పరిస్థితుల్లో కృంగిపోయి ఉంటూ ఉంటాం కదండి. చాలా పరిస్థితుల్లో నిరుత్సాహపడుతూ ఉంటాం. చాలా పరిస్థితులలో చాలా భయంకరమైన మరి వేదనకి గురి అవుతూ ఉంటాం. అనుకోవచ్చు ఆ సమయంలో నాకు ఎవరు లేరే కదండి. కానీ దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఆయన మరి మన మధ్యలో ఉండి ఆయన గొప్ప కార్యాలు చేస్తూ మన జీవితంలో ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఆయన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. నీవు చేయమనవి నేను అంగీకరించి ఉన్నాను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, నిజమే, మనము చేసే ప్రతి మనవిని ప్రభు అంగీకరించే దేవుడై ఉన్నారు. ఆమెన్. అయితే మరి ఉదయకాల సమయంలో మనము చేసే మనవి దేవునికి అంగీకరమైన మనవిగా ఉన్నప్పుడే దేవుడు అంగీకరిస్తారు. అవునా కాదా? ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. అయితే ఎవరైతే పశ్చాత్తాపడుతూ మనసారా ఎవరైతే మరి ప్రతి విషయంలో దేవా నన్ను క్షమించండి అని మరి ప్రతి విషయంలో అన్నిటిని ఒప్పుకొని, ప్రతి తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ప్రభు సన్నిధిలో మనసారా ఎవరైతే మనవి చేస్తారో వారి మనవిని ప్రభు ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ధైర్యం కలిగి ఉండండి. ప్రభు ఖచ్చితంగా సహాయం చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో నేను ఇంత యథార్థంగా జీవిస్తున్నాను కదా, మరి ఎంతగానో దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాను కదా, నాకే మరి ఎందుకింత పరిస్థితి, ఎందుకింత శోధన, మరి నేను ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, చాలా టైం పడుతుందని ఎన్నో విషయాలు మనం బాధపడుతూ ఉంటాం. లేదండి, ఖచ్చితంగా దేవుడు మన మనవిని ఆలకించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను చూస్తున్నారు. మనం పెడుతున్న మొరను ఆయన ఆలకిస్తున్నారు కనుకనే నేను ఆలకిస్తున్నాను అని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనకు మరి ఆ మంచి జవాబునిచ్చే అద్భుతమైన దేవుడై ఉన్నారు. మన మనవిని ఆయన ఆలకించి మన జీవితాలను ఉన్నతంగా ఆయన ఉంచే దేవుడై ఉన్నారు. ఆమె ఈ ఉదయకాల సమయంలో పరిస్థితులను బట్టి చెదిరిపోతూ ఉండొచ్చు, పరిస్థితులను బట్టి చాలా మరి వేదన పడవచ్చు, కానీ దేవుడు అద్భుతమైన దేవుడై ఉన్నారండి. తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన అద్భుతమైన కార్యాలను మన జీవితంలో ఆయన జరిగించనే ఉన్నారు. ఆయన మన మనవిని ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనము మనసారా ప్రభు పైన ఆనుకున్నప్పుడే ఆయన మన మనవిని అంగీకరిస్తారు అని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విషయంలో ప్రభు పైన ఆధారపడదాం. ఆమేన్. ఏ విషయంలో కొరతతో ఉన్నారు, ఏ విషయంలో మరి అవిశ్వాసంతో ఉన్నారు, ఏ విషయంలో దుఃఖముతో ఉన్నారు, ఏ విషయంలో వేదనతో ఉన్నారు, దేవుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడై ఉన్నారండి. ఆమేన్. ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. మన మనవిని ఆయన ఆలకించి మరి ఏ విషయంలో రోదన చేస్తున్నామో ఆ విషయంలో బహు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. మనుషులు మనము ఏదైనా వారితో చెప్తే మన మాటల్ని తృణీకరిస్తూ ఉంటారు, లేకపోతే ఆ మాటల్ని బట్టి మనల్ని ఎంతగానో డౌన్ చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అద్భుతమైన దేవుడు అండి. హృదయపూర్వకంగా ఆయన పైన ఆధారపడినప్పుడే ఆయన కార్యాన్ని మనం చూడగలుగుతాం. అన్న సంపూర్ణంగా ప్రభు పైన మాత్రమే ఆనుకుంది, ఎవరి వైపు చూడలేదు, మనవి చేసింది. ఆ మనవిని ప్రభు ఆలకించి తన కొరతను దేవుడు తీర్చి ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రార్థన కూడా అలా ఉన్నప్పుడే మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని మరి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. మరి విశ్వాసంతో ముందుకు సాగుదాం. మనస్ఫూర్తిగా మరి ప్రతి విషయంలో ప్రభు పైన ఆధారపడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మడా చక్కగా మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ మాటల వల్ల మేము ఎంతగానో
ఎంతగానో ప్రతిరోజు ఉజ్జీవింపబడుతూ ఉన్నామయ్యా. సహాయం చేయండి, కృపలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాం. మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో అయ్యా. ఎంతోమంది జీవితాల్లో అయ్యా ఎదుకోండి, వారు అనుకోవచ్చు నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరు అని. నా మనవి దేవుడు వింటున్నారా లేదో అని ఎన్నో సందేహాలు, కానీ ఖచ్చితంగా మా మనవిని ఆలకించే దేవుడవై ఉన్నావు. మనసారా హృదయపూర్వకంగా ఎవరైతే మొరపెడతారో వారి పట్ల కార్యం చేసే దేవుడవై ఉన్నావు ప్రభా. మేము ప్రతి విషయంలో మీపైన ఆధారపడే ఆనుకునే వారంగా ఉండే కృపను చూపించని, ప్రతి ఆటంకాలపైన విజయం తెచ్చని. ఎంతమంది ఉదయకాల సమయం మీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక. సహాయం చేయండి, ప్రతి ఆటంకాలు మీరు కొట్టివేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, నిరుత్సాహంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు క్షేమాన్ని కలగచేయండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని ఆయా మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.